దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము మొదటి నుంచి 17 వచనాలు. దీంట్లో 17 వచనాలు ఉన్నాయి. చూడండి, నిదానంగా చాలా జాగ్రత్తగా ఈ వాక్యాలు మనం చదువుదాం. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము ప్రసవ వేదన పడనిదాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్య జనముల దేశములను స్వాధీనపరచుకును పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించున్నట్లు తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించితిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుచున్నాను అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలముల భూమి మీదకి ఇంకను పొర్లుచు రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను. పర్వతములు తొలగిపోయినను మెట్టెలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాచరములతో నీ కట్టడలను కట్టుదును. నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యముతోను
నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానివై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. ప్రీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరికి రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూలుదురు. కూడరు. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము. నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కుమ్మరిని సృజించిన వాడును నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాడిని సృజించువాడును నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఓ నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, ఈ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఈ చదవబడిన వాక్య భాగముల నుండి మీరే మమ్మల్ని దర్శించండి, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను బలపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి నాయన మా జీవితాలు సరిచేయమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాం. నీ వాక్యము ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడి ప్రభువా, మాలో ఉన్న ప్రతి బలహీనతలను, ప్రతి రోగములను మీరే స్వస్థపరిచి ఓ ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి మీరు మహిమ పొందమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాం. నిశ్చయముగా నా తండ్రి, ఓ ప్రభువా నీ కార్యము ప్రభువా మా జీవితాలు జరిగించండి. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. ఈ వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన చీకటి కార్యములను, దయ్యపు కార్యాలను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాం తండ్రి. మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమలు మెత్తించుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు.
దేవుడు గడిచిన ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా ఆయన మనలందరినీ కూడా క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి ఆయన మనం తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో కూడుకొని ఆయన స్తుతించుటకు, పాటలు పాడి దేవుని స్తుతించుటకు, దేవుని గణపరచడానికి, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా సాక్ష్యముల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యముల ద్వారా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ బిడ్డలారా దేవుడు వారికి అవకాశము ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, అనారోగ్యాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు యాక్సిడెంట్లు అయి పిల్లల కోమాలో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనం బ్రతికిస్తూ ఆయన మనల్ని సజీవులుగా ఉంచుతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందును బట్టి మనము స్తుతించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి, ఆయన నామమును మనము మహిమపరచాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, ఈ వారంలో గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారం 4 రోజులు టీఆర్ సభలో మీటింగ్స్ వాళ్ళు ఏర్పాటు చేశారు. 28వ తారీఖున వాళ్ళు నూతనముగా చర్చి కట్టుకున్నారు. ఆ చర్చి ఓపెనింగు వేలూరు నుంచి క్రీస్తు థామస్ యొక్క కుమారుడు మోజెస్ ప్రణాంగ్ గారు వాళ్ళ సంఘం నుంచి కొంతమంది వస్తున్నారు. 28వ తారీఖున చర్చి ఓపెనింగ్ ఉంటుంది. 29వ తారీఖున వారి యొక్క సంఘములో ఒక యవనస్తుడి యొక్క వివాహం కూడా జరుగుతుంది. ఆ యొక్క వివాహమును కూడా ఆ యొక్క సహోదరుడు మోజెస్ ప్రణామ్ బ్రదరే ఆయనే చేస్తున్నాడు. 29 వివాహము, 28 చర్చి ఓపెనింగు, 29 వివాహము. 2 రోజులు మాత్రమే అక్కడ మీటింగ్ జరుగుతాయి, శనివారం, ఆదివారం. కనుక అంటే గురువారం రాత్రి మీటింగ్ జరుగుద్ది, శుక్రవారం రాత్రి మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. కనుక మీరందరూ కూడా రావాలని వారు ఆహ్వానించారు. కాబట్టి మనం చర్చి ఓపెనింగ్ ఉదయం 10 గంటలకే, ఉదయం 10 గంటలకి చర్చి ఓపెనింగ్. మరి మనం పొద్దున్నే వెళ్ళాలంటే కష్టం. కాబట్టి బుధవారం సాయంత్రం కానీ పొద్దునే కానీ బయలుదేరితే మంచిదని ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే పొద్దున్నే వెళ్ళాలంటే వెళ్ళగలము, కాకపోతే మనం బాగా తెల్లవారుజామునే లేచి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అదే ఒక రాత్రి ముందు అక్కడే ఉన్నాం అనుకోండి, మనకు తెల్లారి ప్రయాణం తప్పుతుంది అన్నమాట. కనుక ప్రతి ఒక్కరు కూడా యొక్క 28వ తారీఖున చర్చి ఓపెనింగ్కి సహోదరులు ఆహ్వానించారు. కాబట్టి మీరందరూ కూడా రావాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నిన్నటి దినమున పిల్లరా గమనించండి, నిన్న శనివారం కాబట్టి సహోదరుడు గ్లాసన్ గారు కొండపల్లి, వారు కొండపల్లిలో ఉంటారు, వారింటికి మేము వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళ యొక్క 2వ కుమారుడు వివాహం చేశారు పోయిన నెలలో. వాళ్ళ యొక్క వివాహానికి మనల్ని పిలిచారు, కానీ వెళ్ళలేదు. అదే సమయంలో నెల్లూరులో పెళ్లి ఉండటం బట్టి నేను నెల్లూరు వెళ్ళాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అయితే నేను దినం పలకరించి వద్దామని చెప్పి
వెళ్ళామన్నమాట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, గ్లాడ్సన్ గారు నాకు 96 నుంచి పరిచయం. నాకు సహోదరుడు గ్లాడ్సన్ గారు 96 నుంచి పరిచయం. అప్పటికే ఆయన 2 పిల్లలు. వాళ్ళ పెద్ద కుమారుడికి ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉంటాయి. రెండవ కుమారుడికి ఒక 5 సంవత్సరాలు, ఆయనకి 4 సంవత్సరాలు ఉంటాయి. అప్పటికి పాయకపురం సేవ చేయడానికి వచ్చాడు ఆయన. అక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని, మేమున్న పక్కనే ఇల్లు అద్దెకి తీసుకొని అక్కడ సేవ చేయడానికి వచ్చాడు పాయకపురం. ఒక రేగులు ఇల్లు అద్దెకి తీసుకున్నాం. వాళ్ళ పిల్లల్ని రాజీనగర్ స్కూల్లో జాయిన్ చేశాడు, ఎలిమెంటరీ స్కూల్. అప్పుడు వాడు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చాలా చిన్నపిల్లలు అప్పుడు. వాళ్ళు 6, ఒక అబ్బాయికి 4, ఎంతో చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ చదువుతున్నారు. అయితే 2013లో ఆయన చనిపోవడం జరిగింది. 2013 ఇదే మాసంలో అనుకుంటా, బహుశా చనిపోయాడు ఆయన. ఆయన చనిపోయినప్పటికీ వాడు పెద్ద అబ్బాయికి 22 సంవత్సరాలు అంటే బీటెక్ పూర్తి అయిపోయింది. తర్వాత వాళ్ళ చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఏమో చదువుతున్నట్టున్నాడు. చూడండి ప్రియులారా, గమనించండి. వాళ్ళు చనిపోయినప్పటికీ వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకి చర్చి లేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన చనిపోయినప్పటికీ, గ్లాడ్సన్ గారు చనిపోయినప్పటికీ వాళ్ళ అబ్బాయిని ఆయన ఎలా చదివించారంటే, బీటెక్, ఆయన పాస్టరు. ఆయన మరలా ఆటో నేర్చుకుని గుంటూరులో ఆటో తోలి వాళ్ళ అబ్బాయిని బీటెక్ చదివించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. బీటెక్ పూర్తయిన తర్వాత మళ్ళా వాళ్ళు కొండపల్లి వచ్చేసారు. ఇక్కడ కూర్చొని వాళ్ళ అబ్బాయి ఎందుకులే జాబ్ చేస్తాడు కదా అన్న ఉద్దేశంతో ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ కొండపల్లికి వచ్చేసారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొండపల్లిలో ఉంటున్నారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు 2013లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయేటప్పటికీ వారికి ఇల్లు లేదు. ఒక పెంకిటిల్లు, అంటే వాళ్ళ నాన్నగారు కట్టిన పెంకిటిల్లు మాత్రం ఒకటి ఉంది. ఆ పెంకిటిల్లులోనే వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ ఎదర ఒక చిన్న చర్చే ఉండేది. అది కూడా వాళ్ళు రేకులు వేసారు. ఆయన రేకులు వేసుకున్నాడు. ఆ రేకుల్లో ఆయన సేవ చేస్తూ ఉండేవారు. ఆయన ఎంటైమ్ మెసేజ్ అంటే క్రీస్తు బ్రహ్మను వాళ్ళు ప్రవక్తగా నమ్ముతారు అంతే. క్రీస్తు బ్రహ్మను వాళ్ళు దేవుడిగా నమ్మరు. క్రీస్తు థామస్ యొక్క వర్తమానాన్ని వాళ్ళు ఏమాత్రం కూడా నమ్మరు. ఎంటైమ్ మెసేజ్లో చాలా రకాల శాఖలు వచ్చాయి. ఆ శాఖల్లో ఒక శాఖ ఏంటంటే కంటిన్యూటీ, అంటే కొనసాగింపు అనే దాంట్లో వాళ్ళు ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇల్లు లేదు, చర్చి లేవు, 2 పిల్లలు, పెళ్ళిళ్ళు చేయాలి. ఆల్రెడీ పెద్ద కుమారుడు పెళ్ళికి అప్పటికే వాడు పెళ్ళికి వచ్చేస్తున్నాడు అనమాట. చూడండి పిల్లలు గమనించండి. ఒక విధవరాలు, ఆమె విధవరాలు, భర్త పోగొట్టుకున్న ఆమె భర్త ఉన్నప్పుడు భర్త చేయలేని పనులన్నీ కూడా భార్య చేసింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు. నేను ఎందుకు చెప్తున్నా తర్వాత మీకు అర్థం అవుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె ఒక విధవరాలు. ఎవరు? గ్లాడ్సన్ భార్య. ఆ పేరు లిల్లీ అనుకుంటా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. భర్త చనిపోయిన తర్వాత ఆమె మరి ఆవిడ సేవ చేసిందో, లేదా పనికే వెళ్ళిందో, లేదా వాళ్ళ కుమారుని పనికి పంపించిందో, వాళ్ళ కుమారులు ఇద్దరిని, మొత్తం మీద ముందు ఒక ఇల్లు కట్టుకుంది ఆవిడ. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంది. మనకు తెలీదు. నేను ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 2 సార్లే వెళ్ళా. నేను అంతకుముందు ఒకసారి వెళ్ళాను, నిన్న వెళ్ళి అంతే. ఆయన చనిపోయిన తర్వాత 2 సార్లే నేను వెళ్ళింది. అంతకుముందు అసలు ఇక వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా మనకు తెలియదు అసలు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు మనకు అసలు చర్చి ఓపెనింగ్కి చెప్పలా. ఎందుకంటే మనం క్రీస్తు బ్రహ్మ దేవుడని మనం నమ్ముతున్నాం కాబట్టి
వాళ్ళు మనకు చెప్పలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె సరే మొత్తం మీద ఒక ఇల్లు కట్టుకుంది, డబుల్ బెడ్రూమ్ కట్టుకుంది. చక్కగా పెద్ద కుమారుడికి డాక్టర్ చదివే అమ్మాయి డాక్టరు ఆపేసుకొని ఆ పిల్లవాడిని పెళ్లి చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? వాడు బీటెక్ చదివాడు, బీటెక్ చదివి పూర్తి అయిపోయింది. వాడు కూడా ఏదో జాబ్ వచ్చినట్టుంది. ఆ జాబ్ దగ్గరే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా ఆయన ఏదో ఇంకా పీజీ ఏదో చదవమన్నట్టున్నాడు. నేను చదవనని ఆ అబ్బాయి, ఆ తర్వాత చదవాలని ఆయన ఏదో మొత్తం మీద ఇదైంది అక్కడ. వాడు జాబ్ వస్తే జాబ్కి వెళ్తానని చెప్పి అన్నాడు. పిల్లరా గమనించండి, అంతే. ఇంకా జాబ్ కూడా వెళ్ళలేదు ఆ పిల్లోడు. జాబ్ వెళ్ళక ముందే పిల్లరా ఆయన చనిపోవడం జరిగింది. డాక్టర్ చదివే అమ్మాయి డాక్టర్ చదవడం మానేసి ఆపేసి ఈ యొక్క పెద్ద అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మొన్న వాళ్ళ యొక్క రెండో కుమారుడికి పెళ్లి చేసింది. ఆ పెద్ద అబ్బాయికి ఒక కుమార్తె, ఒక కుమారుడు, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు అబ్బాయికి 3వ సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తర్వాత మొన్న పోయిన నెలలో వాళ్ళ రెండవ కుమారుడు వివాహం జరిగింది. ఆ అమ్మాయి చదివిన అమ్మాయి పీజీ చదివింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డినామినేషన్ అమ్మాయి పీజీ చదివింది. పీజీ చదివిన అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయిని ఇష్టపడి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. వాళ్ళ యొక్క వర్తమానాన్ని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, నిజంగా దేవుడు విధవరాల పక్షమున వ్యాజ్యమాడతాను, విధవరాల పక్షాన్ని నేను ఉంటానని దేవుని యొక్క వాక్యములో ఉంది. లోరుడు గారు. హల్లెలూయా. అంటే ఆయన నమ్మినా నమ్మకపోయినా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నమ్మినా నమ్మకపోయినా విధవరాల పక్షమున దేవుడు ఉంటాడు, అంతే. ఆయన నమ్మితేనే కాదు, ఆయన నమ్మకపోయినా కూడా దేవుడు విధవరాల పక్షాన ఉంటాడు. ఎందుకు ఆ మాట నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఆమె మన వర్తమానం నమ్మదు, అవునా? లార్సన్ భార్య, లార్సన్ ఆ చివరి మూమెంట్లో ఆయన మెసేజ్ మేము మాట్లాడాం. అయితే వాళ్ళ ఈ మెసేజ్ని వాళ్ళ సంఘానికి చెప్పిద్దామనే ఆలోచనతో ఉన్నాడు ఆయన. ఆయన చనిపోయాడు. ఆయన అంత తాగిపోయినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. తర్వాత నేను అనుకున్నా, ఆయన వాళ్ళు ఎవరో దేవుని ఆలోచనలు లేరు కావాలేమో, అందుకే నేను చనిపోయాడు అనుకున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆమె మన మెసేజ్ నమ్మదు, క్రీస్తు నామములో ప్రార్థన చేయదు. థామస్ యొక్క వర్తమానాన్ని ఆమె కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవ్వరు కూడా నమ్మరు. మరి దేవుడు ఆమెకి అన్నీ ఇచ్చాడు. ఒక పురుషుడు చేయవలసిన కార్యములు, భర్త చేయవలసిన కార్యములు భర్తను తీసేసి, భర్తను తొలగించి, ఏమండి, దేవుడు ఆ భర్త స్థానంలో ఆమె పక్షాన నిలబడి ఒక ఇల్లు కట్టుకున్నారు. 2 కొడుకులకి పెళ్లి చేసింది. ఇప్పుడు ఆ డాబా మీద కూడా మళ్ళీ పైన వేసింది ఆవిడ. అంటే పిల్లరా, నాకు అర్థమైంది ఒకటే, నువ్వు చేసే భక్తిలో యథార్థత ఉండాలి. నువ్వు ఎందులోనే ఉండు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థత లేని భక్తి ఇంకా అది వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఈ కాలంలో వర్తమానంలో ఉన్న యథార్థత లేకపోతే అది శూన్యమే. నమ్మకత్వం లేకపోతే అది శూన్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ డాక్టర్ చదివిన పిల్ల వాడికంటే 9 సంవత్సరాలు చిన్నది ఆ అబ్బాయి కంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఆ పిల్ల డాక్టర్ చదివేది ఆపేసి ఈ రోజున ఆ యొక్క అబ్బాయిని పెళ్లి చేసుకుని చక్కగా 2 పిల్లలు కానీ వాళ్ళు ఏ విశ్వాసంలో అయితే ఉంటున్నారో ఆ విశ్వాసంలోనే వాళ్ళు భక్తి చేస్తూ
యథార్థంగా నీతి కలిగి వాడు ముందుకు సాగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మనము ఇంత వర్తమానము తెలుసుకున్నా, ఇంత ముందుకు వచ్చిన ప్రియులారా గమనించండి, దేవుడు ఈ వర్తమానంలో మనము చేయవలసినటువంటి త్యాగాలు మనం చేయట్లే. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరు నమ్మాలండి? దేవుని నమ్మాలి. దేవుని నమ్మటం అంటే వాక్యంలో రాబడింది, ఆయన ఉన్నాడని. ఆయన నమ్మేవారంట ఆయన ఉన్నాడని, ఆయన ద్వారా మనకు ప్రతిఫలము కలుగుతుందని నమ్మి ఆయన దగ్గరికి రావాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక దారం ఇటు వెళ్తా ఉంటే ఒక స్త్రీ ఆయనను వెంటపడింది. ఆయనను వెంటపడి అడిగింది. ఏమని అడిగింది? దావీదు కుమారుడా, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె చావడానికి సిద్ధముగా ఉన్నది. ఆయన అంటున్నాడు, అమ్మ, పిల్లలకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు కదమ్మా అన్నాడు. ఆమె అంటుంది, ఏమంటుందో తెలుసా? కుక్క పిల్లలైనా సరే తన యజమానుని యొక్క బల్ల కింద ఉండు రొట్టె ముక్కలను తినును కదా. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనా సరే ఇంతటి విశ్వాసము గల వారిని నేను అంటే ఆమె విశ్వాసముతో ఆయనను ఏం చేసింది? వెంబడించింది, అడిగింది. ఖచ్చితంగా ఈయన దగ్గరికి నేను వెళితే ఆయన నా బిడ్డను స్వస్థపరుస్తాడు, నా బిడ్డకి స్వస్థత వస్తుంది, నా బిడ్డ బాగుపడతాడు. ఏమండి? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం అది. వాక్యం కూడా అదే చెప్తుంది. ఏమని? విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని వాక్యంలో రాయి. కనుక నువ్వు దేవునికి ఇష్టుడుగా ఉండాలని అంటే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటేనే నీవు దేవునికి ఇష్టుడుగా ఉండగలవు. విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టమైన కుమారుడుగా, ఇష్టమైన కుమార్తెగా నీవు ఉండగలవు. విశ్వాసం లేకుండా ఏదో నామకార్థంగా వచ్చేసేసి మా బాధలు పోవట్లేదు, మా ఆర్థిక సమస్యలు పోవట్లేదు, మాకు 10 లక్షల అప్పులు ఉన్నాయి, 2 లక్షల అప్పులు ఉన్నాయంటే ఎట్ట తీరుతాయి? మీరు నమ్ముతున్నారు అసలు దేవుని? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. డాక్టర్ చదివే అమ్మాయి ఏం చేసింది? పాస్టర్ని పెళ్లి చేసుకుంది. మరి మీరు చేసుకుంటారా? మీరు చేసుకుంటారా అని అడుగుతున్నాను నేను. పీజీ చదివిన పిల్ల, వాడికి ఏ ఉద్యోగం లేదు. ఆ కాలేజీకి వెళ్ళి ఒక గంట టీచింగ్ చేస్తాడు వాళ్ళ అబ్బాయి సునీల్, రెండో అబ్బాయి పేరు. మరి మీరు చేసుకుంటారా అన్నటువంటి? ఈరోజు ఏమండి, అబ్బాయికి జాబ్ ఉండాలి, ఇల్లు ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ చూస్తున్నారు. అబ్బాయికి ఏముండాలి? జాబ్ ఉండాలంట. మళ్ళీ ఇంకేముండాలి? ఇల్లు ఉండాలంట. ఇల్లు లేకపోయినా, జాబ్ లేకపోయినా ఇక పెళ్ళిళ్ళు. అమ్మాయిలు ఎవరు? తల్లిదండ్రులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అన్నీ ఉన్నా కొంతమంది మా అమ్మాయి చదవాలి, మా అమ్మాయి ఉద్యోగం చేయాలి, 2 సంవత్సరాలు ఉద్యోగం చేసి మమ్మల్ని పోషించి మా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత, లేకపోతే మా వెనకాల ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు చేస్తామంటున్నారు. ఇదేంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంటే తల్లిదండ్రులు ఆ విధంగానైనా బిడ్డల దగ్గర కోరుకునేది? చూడండి, అంటే
నమ్మకం లేదు. వాక్యం దగ్గరకు వచ్చారే కానీ వాక్యాన్ని నమ్మటం లేదు. దేవుని దగ్గరకు వచ్చారు కానీ దేవుణ్ణి పరిపూర్ణమైన విశ్వాసంలో నిలబడట్లేదు. మరి ఇంకెందుకు ఇవన్నీ? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎందుకండి ఇప్పుడు ఎంత చెప్పినా చెవిటోడు చెవులో శంఖం ఊదితే ఏదో సామెత ఉంది కదా, అట్ట అయిపోతుంది. ఇంత మెసేజ్లు మనకు తెలిసిన ఏమండి, ఎంత చెప్పినా మనుషులు లోబడినటువంటి స్వభావంతో ఉంటున్నారండి. దేవుడి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఒక స్త్రీ, ఈ ప్రపంచంలో దేవుడు స్త్రీ మీద పెట్టిన బాధ్యత అంట అన్ని ఉద్యోగాల కంటే కూడా గొప్ప ఉద్యోగం అంటది. ఏంటది? ఏంటి అని అంటే భార్య ఉద్యోగం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏ ఉద్యోగం అండి? భార్య ఉద్యోగం. ఎవరైనా ఒక్కరే జాబ్ చేయాలి. చేస్తే అమ్మాయి అయినా చేయాలి, లేదా అబ్బాయి అయినా చేయాలి. అమ్మాయి చేసేటప్పుడు అబ్బాయి ఇంట్లో కూర్చోవాలి, అంతే. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇద్దరు చేశారనుకో, మరి వాళ్ళు పుట్టే పిల్లలు ఎవరు పెంచుతారు? దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఎవరు పెంచుతారండి? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు స్త్రీని ఎందుకు కలుగు చేశాడనంటే భర్తకు సహచారిగా అని వాక్యంలో రాయబడింది. ఎవరు సహచారి? భర్తకు సహచారి అని అంటే పురుషుడు కష్టపడాలి, పని చేయాలి. బైబిల్ ప్రకారం పురుషుడు పని చేయాలి. బైబిల్ ప్రకారం దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్త్రీ ఏ పని చేయడానికి వీల్లేదు. స్త్రీ పనికి వెళ్ళి వచ్చినటువంటి భర్తకు పరిచర్య చేయటమే ఆమె యొక్క గొప్ప ఉద్యోగము, జాబు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు, భర్తకు పరిచర్య చేయటమే స్త్రీ యొక్క పని, ఉద్యోగము, గొప్ప జాబది. అదొక సువార్తని క్రీస్తు బ్రహ్మము తన యొక్క వర్తమానంలో చెప్పాడు. ఆయన అదొక సువార్త అంట. ఏది సువార్త? ఏది సువార్త? కుటుంబములో స్త్రీ చేసే పరిచర్యనే 5వ సువార్త. 4 సువార్తలు ఉన్నాయి మనకు, అవునా? ఎన్ని సువార్తలు ఉన్నాయి? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనకు ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, అంశం పేరు చెప్పి అన్ని మాట్లాడదాం. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. సియోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సియోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇది మన అంశం. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, కుటుంబంలో ప్రియులారా, ఇది వరకు 4, 5 పిల్లలు కనేవాడు, అవునా? ఆ రోజుల్లో 4, 5 పిల్లల కన్నా మీరు చూడండి, లేదా ఇంచుమించుగా 4 తక్కువ ఉండేవాడు కదా ఆ రోజుల్లో. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే 5, 7, 10 మంది కన్నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బతికారో తెలుసా? 80, 85, 90 సంవత్సరాలు బతికారు. స్త్రీలు కూడా, పురుషులైతే 100 సంవత్సరాలు బతికేవాడు ఆ రోజుల్లో. ఈరోజు 2 పిల్లల కంటానికే స్త్రీలకి భారం అయిపోతుంది. మొన్న ఒక న్యూస్ పేపర్లో చూశాను. ఎక్కడో మన తెలంగాణలో ఎక్కడో మొత్తం మీద 16 సంవత్సరాలకు పెళ్లి చేశారంట అమ్మాయికి. 22 సంవత్సరాలకు వచ్చేటప్పటికి 4 కనేసింది. 4, 5 కన్నది. మళ్ళీ 6వ గర్భిణితో అమ్మాయి డాక్టర్ దగ్గరకు వచ్చింది. 4 ఆడపిల్లంట. ముందు 5వ వ్యక్తి బాబు పుట్టాడు.
మళ్ళీ 6వ కాన్పు కూడా ఉంచాడు వాడు. ఎందుకు? మళ్ళా మగపిల్లాడే పుట్టాలని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా ఆ అమ్మాయికి అన్ని మా నార్మల్ కాన్పులు అనుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సిజేరియన్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయో తెలుసా? సిజేరియన్లు ఎందుకు అవుతున్నాయో తెలుసా? గర్భిణి వచ్చినప్పుడు లోపల బిడ్డ స్త్రీలకు సుఖమైన ప్రసవం అవ్వట్లేదు, నార్మల్ కాన్పు అవ్వట్లే. ఎందుకు అనంటే స్త్రీలు పని చేయట్లే. గర్భిణితో ఉన్నప్పుడు స్త్రీలు పని చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారు? పని చేయకుండా ఏం చేస్తున్నారు? బెడ్ రెస్ట్లు అని చెప్పి ఏమంటున్నారు? ఇంకా గర్భిణి వచ్చిన దగ్గర నుంచి ఇంక ఆవిడ బెడ్ మీదనే ఉంటుంది. బెడ్ మీదనే ఉండి తింటా ఉంటే ఏమైపోద్ది? లోపల పిండం పెరిగిపోద్ది, శిశువు పెరిగిపోతాడు. లోపల ఉన్న బిడ్డ బయటికి రావడం కష్టమైపోతుంది, కనలేకపోతున్నారు. నార్మల్ డెలివరీ కావట్లే, సిజరేన్ అయిపోతుంది. 30,000 40,000 ఒక సిజరేన్కి. హాస్పిటల్కి వెళ్తే పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకుంటారు మనోళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్ మనోడికి నచ్చదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక కాన్పుకి కనీసము ఎంత ఖర్చు అవుతుంది? ఎంత డబ్బు చూసారా? అంటే దేవుని మీద ఆధారపడట్లే. దీనికి అంతటి కారణం ఏంటంటే ఒక స్త్రీ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడట్లే. కుటుంబంలో భార్య భర్తలు కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం లేదు. మనకున్న ఆమె ఆ సహోదరి చెప్పింది, ఆ సిస్టర్ గారు ఏం చెప్పిందో తెలుసా? నా భర్త చనిపోయిన 3వ రోజుకి నాకే దుఃఖం వచ్చేసి ఏడుపు వచ్చేసింది అయ్యా. నా బిడ్డలిద్దరు పెట్టుకొని నేను ఇక్కడ కూర్చొని ఏడ్చాను అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్తా ఉంది. ఈరోజు నాకు అనిపించింది నిజమే. ఇంత వర్తమానం నమ్మి ఈ వర్తమానంలో ఉన్నోళ్ళు చదవాలి, జాబులు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, సంపాదించాలి అని ఈ విధంగా చెప్తా ఉంటే వర్తమానం తెలియదు, అసలు ఏమీ తెలియని ఆమె నేను నా దేవుని దగ్గర కూర్చొని ఏడ్చి ఈరోజు నా మీద దేవుడు పెట్టిన బాధ్యతను నేను తీర్చుకున్నానయ్యా, దేవుడు నా బాధ్యతలని తీర్చాడు. నా సాక్ష్యం ఇస్తుంది. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి? అట్లాగా ఉందా మీ దగ్గర సాక్ష్యాలు? సాక్ష్యం కలిగి ఉండాలి. మన జీవితంలో ఆస్తులు, నిజం చెప్తున్నాను, గ్లాడ్స్ అని ఉండగా వాళ్ళ కుటుంబం ఎలా ఉందో తెలుసా? గ్లాడ్స్ అనేది స్థిరమైనడు కాదు. అసలు ఒక గంట ఒక దగ్గర ఉంటాడు, ఇంకొక గంట ఇంకొక దగ్గర ఉంటాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక శాఖలో లేడు గ్లాడ్స్ అని ఉండగా, అన్ని శాఖలు తిరిగాడు. ఎందుకంటే ఆయనతో కూడా తిరిగినోడు నేనే. స్థిరమైనది కాదు, స్థిరమైనడు కాదు, స్థిరత్వం లేదు ఆయనకు. అందుకే ఆయన ఏమి చేయలేకపోయాడు. ఒక ఇల్లు కట్టుకోలేకపోయాడు, ఒక మందిరాన్ని కట్టలేకపోయాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేకపోయాడు. కానీ ఒక స్త్రీ ఆయన భార్య అంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా గ్లాడ్స్ అని తిరిగాడు కానీ ఏమీ చేయలేదయ్యా అంటుంది ఆమె. కానీ మేమైతే ఎక్కడ తిరగలేదు, మా బంధువుల దగ్గర కూడా మేము వెళ్ళలేదు, మా బంధువుల దగ్గర కూడా మేము వెళ్ళా. మాకు వెనకాల ఏ ఆస్తులు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉండగా మాత్రం ఒక స్థలం కొన్నాడు, ఆ స్థలంలోనే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం అది? ఆ సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉండాలండి. అది కలిగేయాలంటే అది వెంటనే రాదు, అది వెంటనే జరిగే కార్యాలు కాదు కానీ ఒక్కొక్కటి దేవుడు జరిగిస్తాడు. నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, నీలో ఉన్నటువంటి భక్తిని బట్టి, నీలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఒక కార్యం తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేసి ముందుకు నడిపిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ విషయాలు బయట సంఘాల్లో చెప్పామనుకో, వాళ్ళు ఏమనుకుంటారని నేను చెప్పను ఎక్కడికి వెళ్ళినా కూడా.
నాకు ఇష్టం ఉండదు, ఇష్టం ఉండట్లా. ఎందుకనంటే మనం చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళ చర్చిలో వాళ్ళ పాస్టర్ చెప్పేది బోధించేది ఇంకొకటి ఉంటుంది, దాన్ని మ్యాచ్ అవ్వదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేది ఏదైనా సరే మన భక్తి అది యథార్థంగా ఉండాలి. మనము దేవుని నమ్మినప్పుడు ఆ నమ్మకము యథార్థమైనదిగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యథార్థత ఉంటేనే మనం దేవుడి దగ్గరికి రావాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాత్రి ఆయన ఇచ్చిన ఈ కొటేషన్లో ఒక దాన్ని చదువుతుంటే ఎవరో తప్పు చేశారు. ఆ తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకోమని ఆ సంఘం యొక్క పాస్టరు ఆ విశ్వాసికి చెప్తే ఆయన ఒప్పుకోలే. ఆయన సరి చేసుకోవడానికి ఇష్టపడలా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరి చేసుకోవడానికి ఇష్టపడలా. ఏమొచ్చింది, 1 నెల రోజులు, 2 నెలలు, 1 సంవత్సరం బాగున్నాడంట. అంటే నేను తప్పు చేసినా ఏం పర్వాలేదు, నేను బాగానే ఉన్నా, నాకేమీ జరగలేదు, బాగానే ఉన్నాను కదా, నాకే రోగము రాలేదు కదా, నాకే సమస్యలు రాలేదు కదా అనుకుంటున్నాడంట. 1 సంవత్సరం గడిచిన తర్వాత మెల్లిగా జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? జ్వరం. అంటే ఆ జ్వరం కూడా మామూలుగా రాలా. డాక్టర్ వచ్చి జ్వరం చెకప్ చేస్తే 105 డిగ్రీలు ఉందంట. ఎంత ఉంది? 105 డిగ్రీలు జ్వరం వస్తే మనిషి ఏమైపోవాలి? అసలు కోమాలోకి వెళ్ళిపోవాలా జ్వరంతో. మామూలుగా మామూలు 101 ఉంటేనే, లేదా 102 ఉంటేనే మనకి అసలు చాలా నీరసం అయిపోతాం. అలాంటిది 105 డిగ్రీలు జ్వరము అని అంటే ప్రియులారా గమనించండి, ఏమైపోతుంది? కోమాలోకి వెళ్ళిపోతాడు మనిషి. ఇక డాక్టర్ వచ్చి చూసి 105 డిగ్రీలు జ్వరం ఉంది అని చెప్పి మందులు రాస్తే ఆ మందులు వేసుకున్నాడు. ఆ మందులు తగ్గల. మళ్ళా తెల్లారు వచ్చి డాక్టర్ చూస్తే ఇంకా పెరిగిపోయింది జ్వరం. అప్పుడు ఆయనకి అర్థమైంది సీను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది తగ్గదు. డాక్టర్ అన్నాడంట. ఏమన్నాడో తెలుసా? అయ్యా, నిన్న నీకు 105 ఉంది, ఈరోజు జ్వరం ఇంకా పెరిగింది, ఇది ఇలా ఎందుకైందో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి ఆ వ్యక్తితో చెప్పి ఆ మాట చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. వెంటనే వాళ్ళ పాస్టర్కి ఆయన ఏం చేసినాడంటే కబురు పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కబురు పంపిస్తే ఆ కబురినటువంటి ఆ పాస్టర్ పరిగెత్తుకుంటూ ఆయన ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒప్పుకుంటున్నాడు ఆయన. పాస్టర్ గారు, నేను ఏ తప్పు అయితే చేస్తున్నానో ఆ తప్పుని నేను మీ ముందు ఒప్పుకుంటున్నాను, సంఘం ముందు ఒప్పుకుంటాను, పెద్దల ముందు ఒప్పుకుంటాను, దయతో నన్ను క్షమించండి అని చెప్పి సంఘం ఎదుట, పెద్దల ఎదుట, తల్లిదండ్రుల ఎదుట తను ఏ పాపమైతే, ఏ తప్పిదమైతే చేశాడో ఆ తప్పిదాన్ని ఆయన ఏం చేసినాడంటే ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న వెంటనే ప్రియులారా, వెంటనే ఆ జ్వరం మళ్ళా తిరిగి నార్మల్ స్థితిలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో ఉంది, ఏముందో తెలుసా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఇవే మనకి ఈరోజు అవసరం. పెద్ద పెద్ద మర్మాలు మనకు అవసరం లేదు. అసలు వాస్తవం మన జీవితాలు సరిచేయబడాలి. మన జీవితాలు సరిచేయబడాలి. దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా రావాలి మనం. ఎందుకనంటే ఆయన ఇప్పుడు ఈ రాత్రి మనం ఎత్తబడితే అసలు ఎత్తబడతామా? ఆ ఎత్తబడే గుంపులో మనం ఉంటాం అసలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం అంటున్నాడు, ప్రపంచంలో మీరు దేనైనా కోల్పోండి, కానీ ఎత్తబాటును మీరు కోల్పోవద్దని చెప్పి ఆయన బోధిస్తున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రపంచంలో మీరు దేనినైనా కోల్పోండి అంటే ఎత్తబాటుకు మీరు కోల్పోవాలా. ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎత్తబడాలనంటే
ఎత్తబడుటలో మీరు వెళ్ళాలంటే మీరు కోల్పోవాలి కొన్ని. ఆ కోల్పోయిన జీవితం మీలో ఉంటేనే మీరు ఎత్తబడుటలో వెళ్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేకపోతే ఖచ్చితంగా మీరు విడువబడతారు. ఇందులో మాత్రం ఏ సందేహం అనేది లేదు అసలు. అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నా భార్య కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సరే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎత్తబడుటలో మీరు ఉండాలి అని అంటే ప్రియులారా, వాక్యం దగ్గర మీరు, అందుకనే మీరు నిలబడినప్పుడు వాక్యం ముందు పెట్టుకొని మీరు చూసుకోవాలంట. సరిపోచుకోమనేది అంతే. అందుకని ఏమండి, ఏమీ తెలియనటువంటి అబ్రహాము దేవుని యందు నమ్మకం ఉంచారని వాక్యంలో రాబడిందండి. అసలు ఏమీ తెలియదు. ఒక భక్తి అంటే ఏంటో తెలియని అబ్రహాము, రాతి బొమ్మలను అమ్ముకొని జీవనోపాధి సాగించేటువంటి అబ్రహాము, దేవుడు ఎవరో తెలియని అబ్రహాము, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు దేవుడు ఎలా ఉంటాడో, దేవుని యొక్క గుణ లక్షణాలు తెలియదు అబ్రహాంకి. తెలుసా? దేవుని గుణ లక్షణాలు తెలుసా? ఏమండి తెలుసా? దేవుడు అబ్రహాం ముందు ఏమైనా స్వస్థతలు చేశాడా? నోవాహు ముందు ఏమైనా స్వస్థతలు చేశాడు ఆయన? పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో భక్తుల యొక్క జీవితాలు ఒకసారి చూడండి మీరు. కానీ ఈ రోజున ప్రతి కార్యం మనకు తెలుసు. దేవుని యొక్క కార్యాలన్నీ తెలీదా మనకు? అందుకనే దేవుడు అంటున్నాడు, అందుకనే ఆయన బాధపడేది. ఎందుకు అసలు అందుకనే ఆయన కొరింథీయులకు ఒక దిద్దుబాటుని ఇచ్చే వర్తమానం చూడండి. అది ఒకసారి 10వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక, క్షమించండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి నుంచి 10వ అధ్యాయం మొదటి నుంచి. సరే కూర్చో, చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది ఏమన్నాడు తెలుసా? వారు మేఘము కింద నడిచారు. ఏమండి, ఎక్కడ నడిచారు? మీరు ఎప్పుడైనా నడిచారు మేఘం కింద? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పగటి వేళ వాళ్ళకి ఏముంది? మేఘము. రాత్రి వేళ వాళ్ళకి ఏముంది? అగ్నిస్తంభం ఉంది. పగటి వేళ మేఘం కింద నడిచారు, రాత్రి వేళ అగ్నిస్తంభం యొక్క సహాయంతో నడిచారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోషేను బట్టి అంట అందరూ మేఘము కింద ఉండి ఎర్ర సముద్రంలో ఏం చేసినారంటే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు రొట్టె ద్రాక్ష రసం కూడా తీసుకున్నారు. అందరూ ఒకే ఆహారమును తినిరి. అందరూ ఒకే బండలోని పానము చేసిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్మును వెంబడించిన బండ, ఆ బండ క్రీస్తే అని చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. చూడండి, ఏమండి, వారిలో ఎక్కువ మంది దేవునికి
ఇష్టలుగా అంటే ఇష్టలంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అంటే వారిలో విశ్వాసం లేదు. వారు ఏం లేదు, వారు నమ్మలా, దేవుని నమ్మలా. ఐగుప్తులో దేవుడు వారిని బయటికి తీసుకురావడానికి ముందు 10 అద్భుతాలు చేశాడు, 10 తెగుళ్ళు. అసలు వీళ్ళ గురించి ఇశ్రాయేలు జనము గురించి దేవుడు ఐగుప్తును నాశనం చేయాల్సి వచ్చింది. అయినా సరే వీళ్ళు దేవునికి ఇష్టలుగా లేరట. ఇష్టలు అంటే విశ్వాసం. దేవుని వీళ్ళు నమ్మలా, దేవుని మీద వాళ్ళకి నమ్మకం లేదు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. తర్వాత చదవం. కనుక అరణ్యములో సంహరింపబడిరి. వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోవటం వల్ల, దేవుని యందు విశ్వాసం ఉంచకపోవటం వల్ల ఏమైపోయారంట? అరణ్యంలో సంహరించబడ్డారు. తర్వాత వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. ఈ సంగతులు ఎందుకు పౌలు వాళ్ళతో మాట్లాడుతున్నాడు తెలుసా? ఒక సాక్ష్యముగా ఉంచారంట. ఏవి? వాళ్ళు ఎందుకు అరణ్యంలో చనిపోయారు? దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అరణ్యంలో ఏమైపోయారు? వీళ్ళు సంహరించబడ్డారంట. ఎందుకు అనంటే వాళ్ళు దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టలుగా ఉండటం అంటే వాళ్ళలో దేవుని యొక్క విశ్వాసం లేదు వాళ్ళలో. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు అలా ఉండొద్దు. అక్కడ ఏమన్నాడో తెలుసా? వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. మీరు అలా ఉండొద్దు అని అంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారు నశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు. ఏవి చెడ్డవి? వాళ్ళు చెడ్డవాటిని ఆశించారంట. వాళ్ళు చెడ్డవాటిని ఆశించడం ద్వారానే వాళ్ళు ఏమైపోయారు? అరణ్యంలో సంహరించబడ్డారు. మరి కొరింథీయులు సంఘము కూడా ఏం చేస్తుంది? అక్కడ కొరింథీ సంఘము కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము లేకుండా, దేవుని యందు ఒక నిశ్చయత లేకుండా, దేవుని అంటే భయము, భక్తి, విశ్వాసము లేకుండా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో పైకి భక్తి గల వారుగా ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని వాళ్ళు ఆశ్రయించడం లే, చెడ్డవాటి మీదే మనసు ఉంచుతున్నారంట. ఎంత దారుణం అండి ఇదే. అసలు ఒక రకమైన బాధ. నిజంగా అది వర్ణించేది కాదు అసలు. దేవుని స్తోత్రం. థామస్ గారు ఎంత బాధపడి ఉంటాడో అసలు ఆయన. ఏమండి ఈ వర్తమానాలు ఇచ్చినప్పుడు వాక్యం వాళ్ళు నిలబడకపోవటం వల్ల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ప్రణామం అంటే ఆయన వేరు, ఆయనది వేరు. ఆయన నమ్మినా నమ్మకపోయినా అందరికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని యొక్క లక్షణం కాబట్టి, ఎందుకంటే దేవుని దగ్గరకు రావాలి కాబట్టి ఆయన తన కార్యాలను గుణలక్షణాలు చూపించుకుంటూ నమ్మినోడికి నమ్మనోడికి అందరికీ కార్యాలు చేసుకుంటూ పోయినాడు. కానీ క్రిస్ థామస్ అది కాదు. క్రిస్ థామస్ వర్తమానం ఏంటంటే కేవలం వధువుకి ఇచ్చిన వర్తమానం. అది ఎవరి వర్తమానం? అది ప్రపంచానికి ఇచ్చిన వర్తమానం కాదు. అది క్రైస్తవులకి, లోకానికి ఇచ్చిన వర్తమానం కాదు. అది ఎవరికి ఇచ్చిన వర్తమానము అంటే వధువుకి ఇచ్చిన వర్తమానం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, సీయోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు ఆధారపడాల్సిన ఎవరి మీద? నిన్ను సృష్టించినవాడి మీద, నీ భర్త మీద. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అరణ్యములో కూలి సంహరించబడ్డారు. కారణం అనంటే వాళ్ళు చెడ్డ వాటి మీద మనసు పెట్టారు. వాళ్ళు ఓ కొరింథీ సంఘమా, వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచుకుండగా వాళ్ళు చెడ్డ వాటి మీద మనసు పెట్టారు. వాళ్ళు కనుక నీవు అలా చేయొద్దు.
ఒకవేళ నువ్వు కూడా అలాగే చేస్తే నువ్వు కూడా ఏమైపోతావంటే సంహరించబడతావు. సంహరించబడటం అంటే చనిపోవటం, మరణిస్తాం. పౌలు అప్పటికే వర్తమానం ఏంటో తెలుసా? మనమందరం చనిపోం, కానీ మనమంతా కూడా కనురెప్పపాట్లో మార్పు చెందుతాం. మనకు మరణం లేదని చెప్పి బోధించిన వ్యక్తి పౌలు. మొట్టమొదటిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? నేను మరణిస్తాను, సమాధి చేయబడతానని చెప్పాడు ఆయన. ప్రభు అయిన క్రీస్తు ఏమని చెప్పాడు? నేను మరణిస్తాను. యేసుక్రీస్తు బోధించాడు, నేను మరణిస్తాను, నన్ను చంపుతారు, నేను చనిపోతాను. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? మనమందరము మరణించము కానీ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనురెప్పపాట్లో మనం ఏమవుతామంట? మనకు మరణం లేదని మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో బోధించిన వ్యక్తి పౌలే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మీరు అధ్యాయం అంతా కూడా ఇంకా ముందు చదివితే చాలా విషయాలు మాట్లాడతాడు అక్కడ. అది వేరే సబ్జెక్టు, అదంతా కూడా మెల్లగా వస్తాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, మన జీవితాలు పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి. పురుషుడైనా స్త్రీ అయినా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంఘము క్రీస్తు మీద ఆధారపడినట్లుగా స్త్రీ పురుషుడి మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రపంచము, లోకం వేరు, లోకం వేరు, క్రైస్తవం వేరు, మనము వేరు. ఏమంటే అర్థమవుతుందా? లోకము వేరే, క్రైస్తవ్యము వేరు, మనము వేరు. మనము క్రైస్తవులము కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము క్రైస్తవులము కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ మనతో చెప్తున్నాడు, మనం పరిపూర్ణంగా దేవుని నమ్మితే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టడైన కుమారుడు, ఇష్టడైన కుమార్తెగా నువ్వు ఉండాలి అని అంటే పరిపూర్ణంగా దేవుని మీద నీవు ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పురుషుడు కష్టపడాలి, పని చేయాలి. స్త్రీ భర్తకు పరిచర్య చేయాలి. ఇది 5వ సువార్త. దేవుడి చిత్తమైతే ప్రియులారా, 5వ సువార్త గురించి మళ్ళా మాట్లాడదాము. చూద్దాం ఇప్పుడు మనం యెషయా గ్రంథం. దేవుడి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఇక్కడ ఈ 54వ అధ్యాయంలో ప్రియులారా 4 విషయాలు ఉన్నాయి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది ఇశ్రాయేలీయులు బబులోనులో వాళ్ళు చెరగా వెళ్ళిన తర్వాత, బబులోనులో చెరగా వెళ్ళిన తర్వాత, బబులోనులో బానిసలుగా ఉన్న తర్వాత ఇశ్రాయేలీయులు ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా రాస్తున్నారు. యెషయా కానీ, ఇర్మియా కానీ, తర్వాత ఎస్కేల్ కానీ, దానియేలు కానీ, ఏమండి విలాప వాక్యాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి రాస్తున్నారు అని అంటే యెరూషలేం గురించి. మీరు మొట్టమొదటి తెలుసుకోవాల్సినది. ఎందుకంటే అక్కడ యెరూషలేమే దేవునికి మొట్టమొదటిగా కన్యక కానీ, సియోను కానీ, వధువు కానీ అన్నీ అదే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా ప్రారంభంలో. ఇప్పుడు యెషయా ఏమంటున్నాడంటే, గొడ్రాల పిల్లల కననిదాన జయగీతమెత్తుము అంటే ఆల్రెడీ ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? యెరూషలేమును. ఎవరిని? యెరూషలేమును, ఇశ్రాయేలు సంఘాన్ని. ఒక విధంగా చెప్పాలంటే ఇశ్రాయేలు సంఘాన్ని. ఇశ్రాయేలు సంఘము
నీ దేవుడు ఒక కన్యకతో పోల్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఇశ్రాయేలు సంఘం ఏమైంది? బబులోనులో చెరపట్టబడింది, బబులోనికి వెళ్ళిపోయింది. అందుకనే ఆమెకి పిల్లలు లేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే అక్కడ అంటున్నాడు, గొడ్రాల పిల్లల కననిదాన జయగీతం ఎత్తుము, ప్రసవ వేదన పరనిదాన జయగీతం ఎత్తి ఆనందపడుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందుట్లో చాలా విషయాలు ఉన్నాయండి. ఇది 17 వచనాలు ఉన్నాయి దీంట్లో 17 వచనాలు. మొదటిది మనం ఇక్కడ గమనిస్తే మొదటి పాయింట్ ఏంటంటే 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే ప్రియులారా 8వ వచనం. రెండవ విషయం ఏంటంటే 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. మహాద్రేహము కలిగి నిమిషం మాత్రమే నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుదును. అది రెండవ విషయం. మొదటిదేమో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, మొదటిది అయితే. ఆ రెండవది నిత్యమైన కృపతో నేను నిన్ను చూస్తాను, విమోచిస్తాను, వాత్సల్యత చూపిస్తాను అని చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది నీ సరిహద్దులు విశాలపరుస్తాను అన్నాడు ఆయన. మూడవది ఏమంటున్నాడో తెలుసా? చూడండి. మూడవ విషయం ఎక్కడ మనకు కనబడుతుందంటే కాదు, చదవండి. మణిమాణిక్యములతో నీవు కుడిమికి కానీ ఎడమికి కానీ అక్కడ ఉంటది ఈ మాట. రత్నములతో నీ సరిహద్దులు ఏర్పరచుదును. చూడండి, చదవండి. అది ఆ వచ్చిన చదవండి. మణిమాణిక్యములతో 12వ వచ్చిన 11 నుంచి చదవండి. 11 నుంచి చదవండి. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి. ఎలా ఉందంట యెరూషలేము? గాలి ప్రయాసముతో ఉందంట, గాలివాన చేత కొట్టబడుతుందంట. ఆదరణ లేక ఉన్నదానా నేను నీలాంఛనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేతును, మాణిక్యములతోను నీ కోట కొమ్మలను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపించబడదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే నిన్ను కర్త, నేనే నిన్ను స్థిరపరుస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదేమో నిత్యమైన కృపతో చూపుతాను, వాత్సల్యత చూపిస్తాను. మూడవది ఏంటి అని అంటే, నేను నిన్ను స్థిరపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తాను అంటున్నాడు? నేను నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. 15వ వచనం, జనులు గుంపు కూడి వారు నా వలన కూలుదురు, నీకు విరోధముగా గుంపు కూడువారు. ఎవరైతే నీకు విరోధులుగా లెగిస్తున్నారో వారందరూ నీ పక్షంగా మారిపోతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 4వ వచనం చూడండి. 17వ వచనం, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అది అంటే ప్రియులారా, నీ శత్రువులకు నువ్వేం చేస్తావంటే జయిస్తావు. ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడలేడు.
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఇది 4వది. 5వది కింద వచ్చిన చదవండి, 2వ భాగం చదవండి. 5వదే నీ శత్రువును నువ్వు జయిస్తావు. 17 వచ్చిన 2వ భాగాన్ని చదవండి. న్యాయ విమర్శలలో నీకు దోషారోపణ చేయుచు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. నేరస్థాపన అంటే అర్థం ఏంటి? ఏమండి, నేరస్థాపన అంటే అర్థం ఏంటి? తీర్పు తీర్చడం. నేరస్థాపన అంటే తీర్పు తీర్చడం. అంటే ఇప్పుడు ఇదంతా కూడా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే ఇశ్రాయేలు సంఘముతో మాట్లాడుతాడు. ఇశ్రాయేలు సంఘం అంట గొడ్రాలంట. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇశ్రాయేలు సంఘము గొడ్రాలు, పిల్లలు కననిది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం ఏంటంటే దేవుడు ఇశ్రాయేలును ఏం చేసినాడంట? తృణీకరించారంట. ఎంతసేపు? నిమిషం మాత్రమే ఉంది అక్కడ. నేను కేవలము నిమిషం మాత్రమే నేను నిన్ను ఏం చేశాను? విసర్జించి తిని. నిమిషమే, ఒక్క నిమిషం దేవుడు ఇశ్రాయేలు సంఘాన్ని ఏం చేశాడంట? ఒక్క నిమిషం మాత్రమే విసర్జించాడంట. ఒక్క నిమిషం మాత్రమే తృణీకరించాడంట. ఒక్క నిమిషం మాత్రమే ఆమెను విడిచిపెట్టాడు. ఆ నిమిషమే ఆమె గుడ్రాలుగా మారిపోయింది. ఆ నిమిషంలోనే ఆమె ఆదరణ లేక ఉండిపోయింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమంటుందండి? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. చూడండి, నిమిషం మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. నేను నిన్ను తృణీకరించి తిని. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను మరలా సమకూరుస్తా. ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నేను మరలా నిన్ను ఏం చేస్తానో తెలుసా? సమకూర్చుకుంటా. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎందుకని? నేను నీకు భర్తను. నీవు నాకు ఏమై ఉన్నావు? భార్యవై ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక పిల్లలు గమనించండి, దేవుడు ఇక్కడ కొన్ని వాగ్దానాలు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. అంటే నిన్ను సృష్టించింది, నీ సృష్టికర్తను నేనే అని చెప్తున్నాడు ఆయన. 2వది, శాశ్వతమైన కృపతో నేను నిన్ను స్థిరపరుస్తాను. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నోవాహు కాలంలో జలప్రళయం గూర్చి నేను చెప్పినట్లు చేయుదును. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నోవాహు కాలంలో దేవుడు ఒక ప్రమాణాన్ని చేశాడు. ఆయన ఏమిటా ప్రమాణము అనంటే, నోవాహుతో జనాలతో ప్రమాణం చేశాడు, ప్రజలతో ప్రమాణం చేశాడు దేవుడు. ఏమని ఆ ప్రమాణం చేశాడనంటే, ఇదిగో నేను ఇంక ఎన్నడూ కూడా జలప్రళయముతో నేను ఈ ప్రపంచమును నాశనము చేయను అని చెప్పి వాగ్దానం చేసి ఆకాశంలో ఒక సూచన పంపిస్తాడు ఆయన. ఏమిటా సూచన అంటే ప్రియులారా, వర్షధనుస్సును పంపిస్తాడు ఆయన. 7 రంగులతో కూడినటువంటి ఇంద్రధనుస్సు. దాన్ని ఇంద్రధనుస్సు అంటారు, దానినే వర్షధనుస్సు అంటారు. అసలు దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, అది ఒక సూచన. ఆ వర్షధనుస్సు అనేది దేవుడు ఎందుకు సూచన పెట్టాడు అని అంటే, దేవుడు ఆ నోవాహు దినాలలో ప్రజలతో ఏ నిబంధన అయితే చేసుకున్నాడో ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవటమే ఆ వర్షధనుస్సు కారణం. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీకు ఎన్నడూ కూడా జలప్రళయముతో ఈ భూమిని ప్రజలను నాశనము చేయను అని చెప్పి దేవుడు ప్రజలతో ప్రమాణం చేశాడు ఆ రోజున. దానికి సూచనగానే ఆకాశములో ఆ వర్షధనుస్సు వస్తా ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది,
నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆత్మీయంగా ప్రియులారా, ఆయన మనకేమై ఉన్నాడు అంటే దీనిని గురించే పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోను తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరి అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, దేవుడు ఆయన ప్రియులారా అక్కడ ఇజ్రాయేలుతో మాట్లాడిన రీతిగానే ఇక్కడ మరలా ఏం చేస్తున్నాడంటే అన్ని జనులతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకని? ఈ యొక్క సంఘాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరనంటే దేవుడే. ఆమేన్. హల్లెలూయా. ఎలా సృష్టించాడు ఆయన? తన యొక్క రక్తముతో. ఆమేన్. హల్లెలూయా. ఎలాగండి? తన యొక్క రక్తముతో. దేవుడు ఊరికినే ప్రియులారా ఆయన తన యొక్క బిడ్డల కోసము చేయలేదంత కార్యము. ఎందుకు అనంటే తన యొక్క బిడ్డలు పూర్తిగా ఆయన మీదే ఆధారపడాలని దేవుని యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏదెనులో ప్రియులారా ఆ ఏదెను తోటలో ఆయన ఆదామును అవ్వను నిర్మించినప్పుడు ఆదాము పూర్తిగా ఎవరి మీద ఆయన ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ అవ్వను మనం తీసుకున్నప్పుడు అవ్వ పూర్తిగా ఎవరి మీద ఆధారపడాలంటే పురుషుడి మీద, ఆదాము మీద ఆమె ఆధారపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా అవ్వ ఏం చేసిందంటే తన పురుషుడి మీద ఆధారపడాల్సిన ఆమె వేరే పురుషుడి మీద ఆధారపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యంలో రాయబడింది. వాక్యంలో ఏముంటుందో తెలుసా? నన్ను విడచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమ కలుగును అని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను విడచి, ఎవరిని విడిచి? నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త అయినటువంటి నీ భర్తను నీవు విడచి వేరొకరిని ఆశ్రయిస్తే మరి శ్రమే కలుగుతుంది. మరి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్తను అసలు విడిచిపెట్టడం అంటే అది నిజంగా అది చాలా దారుణమైన కార్యం. ఒక భర్తను విడిచిపెట్టి వేరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకొని జీవిస్తున్నామనంటే నీ భర్తను నీవు
ఏం చేస్తున్నావు? మోసం చేస్తున్నావు. నీ భర్తను నీవు అవమానపరుస్తున్నావు. నీ భర్తను నీవు ఏం చేస్తున్నావు? హేళన చేస్తున్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ తన భర్త మీదనే ఆధారపడాలి, తన భర్తనే ప్రేమించాలి, తన భర్తతోనే ప్రేమ కలిగి జీవించాలి, తన భర్తతోనే సంసారం చేయాలి. వేరొక పురుషుని ఆశ్రయిస్తే అది పాపము. పాపం వల్ల వచ్చు జీతము మరణము. కనుక మరణం వల్ల మనకి ఏమొస్తుందంటే శాపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. శారీరకంగా ఈ లోకంలో శరీర సంబంధంగా మనం ఎంత పవిత్రంగా ఉంటే ఆత్మీయ స్థితిలో కూడా మనం అంత పవిత్రంగా ఉండగలుగుతాం. అదే నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీర సంబంధంగా మనం ఎంతగా చెడిపోతామో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అంతగా ఏమైపోతున్నామంటే చెడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, మీలో ఉన్నటువంటి శరీర కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన తలంపులు, శరీర సంబంధమైనటువంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని జయించు. ముందు నీ శరీరాన్ని నువ్వు జయించుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓ సియోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. నీవు నీ భర్త మీదనే ఆధారపడాలి. వేరొక భర్త మీద, వేరొక పురుషుడి మీద నువ్వు ఆశ్రయించడానికి వీల్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున అలా చేసి ఎంతో మంది జీవితాలు పాడు చేసుకున్నారు, పతనం అయిపోతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకుంటూ ఏమండి జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు. ఈ రోజున ఒక్క క్షణిక సుఖము కోసము పతనమైపోతున్నారు. ఈ రోజున జీవితాలు నాశనం అయిపోతున్నాయి. భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, వాళ్ళకై వాళ్ళు మోసం చేసుకుంటూ బిడ్డలను మోసం చేస్తున్నారు, బిడ్డలను మోసం చేస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఓ పరిశుద్ధ సంఘమా, ఓ పవిత్ర సంఘమా, నీ భర్త నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సంపూర్ణంగా ఆత్మీయంగాను శారీరకంగాను ముందు నువ్వు ఇదిగో నీ దేవునికి నువ్వు లోపడాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో సమస్యలు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు. ఆయన అంటున్నాడు, ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచిపెట్టాను, ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించాను, ఒక్క నిమిషం మాత్రమే నేను నిన్ను తృణీకరించాను. ఆ నిమిషానికే నీవు అటు ఇటు తిరిగావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క నిమిషానికే తట్టుకోలేకపోయింది. ఇక్కడ ఆదరణ లేక తిరుగుతా ఉంది. ఇక్కడ నిజమే కదండి. ఒక భర్త వదిలేసిన స్త్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఈ లోకంలో? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్త్రీలు అనుకోవచ్చు ఈ రోజున, మాకేమిట్లే, మేము చదువుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం. ఈరోజు ప్రతి స్త్రీ అనే మాట ఇదే. క్రైస్తవులు ఇదే మాట అంటున్నారు. క్రైస్తవులు ఇదే మాట అంటున్నారు. ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆమె నిలబడాలి కదండి. నిలబడే ఉంది కదా కాళ్ళ మీద, ఇంకేంది నిలబడేది? నువ్వు నిలబడాల్సింది దేవుడి మీద, దేవుడి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చింది 2 కాళ్ళు, 4 కాళ్ళు ఇలా, ఒక కాళ్ళతో నిలబడి ఇంకో కాళ్ళతో పనిచేయడానికి. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన యందు ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి జీవిస్తేనే నీవు ఆయనకి ఇష్టడుగా ఉంటావు. హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేనిని బట్టి?
హనోకు దేనిని బట్టి ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు? విశ్వాసమును బట్టి. అబ్రహాము దేవునికి ఇష్టడుగా జీవించాడు దేనిని బట్టి? విశ్వాసమును బట్టి అండి. కేవలము విశ్వాసం అంటే లేనివి ఉన్నవని చెప్పడమే విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానాన్ని పరిపూర్ణంగా దాని మీద నిలబడటమే ప్రియులారా విశ్వాసం. దేవునికి ఇష్టడై ఉండట అదే దేవుడు కోరుకునేది. అదే దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క వధువుగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క ఎక్కడైతే ఈ అత్యున్నతమైన సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో పిల్లరా, వారిలో కూడా ఈ విశ్వాసం ఎక్కడ కూడా కనబడుతుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితాలను సరి చేసుకుని ప్రియులారా సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యమునకు విధేయత కలిగి వినయము కలిగి మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకు అనేక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వాక్యంతో నిలబడినప్పుడు వస్తాయి. మరి వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే జయించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన పురుషుని ముందు పెట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఒక స్త్రీ తన భర్తను ఎప్పుడు కూడా ఎక్కడ పెట్టాలి? ముందు పెట్టాలంటే భర్తను గౌరవించాలి. ఆత్మీయంగా కూడా ప్రియులారా గమనించండి, నీ దేవుని నీవు ముందు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన నిన్ను సృష్టించాడు, ఆయన నీకు భర్త అయి ఉన్నాడు కాబట్టి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శాశ్వతమైన కృపను దేవుడు ఏం చేస్తున్నాడు? సియోను కుమార్తెను ప్రేమిస్తున్నాడు. ఆయన సియోను కుమారిని, ఆయన భార్యను నిత్యమైన కృపతో దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ఏం చెప్తున్నాం, మనం ఏమి వింటున్నాం, మనం విన్నదాని ప్రకారము జీవిస్తున్నామా, విన్నదాని ప్రకారము నడుస్తున్నామా, విన్నదాని ప్రకారము మనం ముందుకి సాగుతున్నామా, క్రీస్తు థామస్ ఇచ్చిన వర్తమానం ప్రకారము జీవిస్తున్నామా? వర్తమానాలు అయితే ఉన్నాయి మన దగ్గర, వర్తమానాలు చదువుతున్నాం, వర్తమానాలు వింటున్నాం, ఏమండి? కానీ జీవించడం లేదు. జీవించకపోవడమే పాపం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే విన్నదాని ప్రకారం నువ్వు జీవించినప్పుడే అది క్రియ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రియలు లేనప్పుడు నువ్వు విన్నది ఏమైపోతుందట? మృతమైపోతుంది. అంటే మృతం అంటే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనలను ఆయన కార్యాలు సజీవమైన కార్యాలు. ఆయన కార్యాలు సజీవమైన కార్యాలు. అందుకని ఆయన చరిత్రలో ఉన్న దేవుని బయటికి లేపి చూపించండి అంటున్నాడు. ఆయన ఎప్పుడో జరిగిన కార్యాలు మీరు ధ్యానించుకోవడం కాదు, ఇప్పుడు మీరు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చూపించండి. చరిత్రలో ఉన్న దేవుని పైకి చూపించడం అంటే ఏంటి? ఆనాడు జరిగాయి, అది చరిత్ర, అది చేయబడింది. కానీ ఈరోజు అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆయన కార్యాలకు మార్పు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన క్రియలకు మార్పు లేదు. కనుక ఆయన క్రియలకు ఆయనకు ఏ విధంగా అయితే మార్పు లేదో మనకు కూడా మార్పు లేదండి. మనము కూడా ఆ విధంగానే ఉండాలి.
ఆయన ఎలా ఉన్నాడు, ఆయన క్రియలు ఎలా ఉన్నాయో, ఆయన గుణలక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ప్రియులారా, ఆ విధంగానే మనం కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అవకాశమును ప్రియులారా మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దాన్ని మనం వ్యర్థంగా ఏమండి పోగొట్టుకోకూడదు. ఆ యొక్క దేవుడు కదా ఒకరిని పిలిచి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరిని పిలిచి 3 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకరిని పిలిచి 1 తలాంతు ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతులు 5 తలాంతులు ఇచ్చినోడు ఆయన ఏం చేసినాడు? వ్యాపారం చేసినాడు. 3 తలాంతులు ఇచ్చినోడు వ్యాపారం చేసుకున్నాడు. ఆయన 5 తలాంతులు ఇచ్చినోడు ఏం చేసినాడు? దాని 1 తలాంతు ఇచ్చినోడు వాడు తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాడంట. ఉపయోగించుకోలేదు దాన్ని. దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రోజున మనకు ఎంత గొప్ప అవకాశమే తెలుసా? దేవుని పక్షాన నిలబడడం అనేది అది ఒక గొప్ప అవకాశం. అది ఒకానొక సమయంలో మోషే నిలబడ్డాడు దేవుని పక్షాన. ఒకానొక సమయంలో అబ్రహాము నిలబడ్డాడు. ఈ సమయంలో ఆయన పక్షాన నిలబడటానికి దేవుడు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి పక్షాన నిలబడేది? జీవము కలిగిన దేవుని పక్షమున. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని పక్షమున, మాట తప్పని దేవుని పక్షమున, అబద్ధమాడని దేవుని పక్షమున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధమాడని దేవుని పక్షమున, జీవము కలిగిన దేవుని పక్షమున నిలబడే అవకాశము ప్రియులారా అందరికీ రాదు. అందరికీ రాదు, అందరికీ వస్తుంది అవకాశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ అవకాశం నీకు వచ్చినప్పుడు ప్రియులారా ఆ 1 తలాంతు ఇచ్చినోడు ఏ విధంగా అయితే దాన్ని పోగొట్టుకొని ఇచ్చిన దానిని వ్యర్థం చేసుకుని ఆ వ్యక్తి ఏం చేసినాడు? చీకటి కొట్లో తోయబడ్డాడు. వీడిని కాళ్ళు చేతులు కట్టేసేసి ఎక్కడ తోయమన్నాడు? చీకటి కొట్లో పడైంది అన్నాడు. నేను విత్తిన చోటనే కోయవాడుని నీవు ఎరుగుదువా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారా ప్రియమైన దేవుడు ఇచ్చిన అవకాశము, దేవుడు ఇచ్చిన కృపను, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని మనం ప్రియులారా చూడండి వ్యర్థంగా పోగొట్టుకుంటే అవకాశం మరలా దేవుని పక్షాన నిలబడే అవకాశం మరలా మనకు రాకపోవచ్చు. సమరీ స్త్రీకి అవకాశం వచ్చింది ఒక రోజున. అందుకనే ఆమె ఏం చేసింది అని అంటే, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఆయన మెస్సే కాడా, ఆయన క్రీస్తు కాడా? దేవుడు ఆమెకి ఇచ్చిన అవకాశాన్ని ఆమె ఏం చేసుకుంది? సద్వినియోగం చేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పక్షాన్ని నిలబడింది, వాక్యం పక్షాన్ని నిలబడింది ఆమె. ఈరోజు ప్రియులారు గమనించండి, దేవుని పక్షాన ఎవరైతే నిలబడతారో ప్రియులారా దేవుడు వారి పక్షాన నిలబడతాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతంలో దేవుని నమ్ముకోవడం జరిగినాయి, కానీ ఇప్పుడు దేవుని నమ్మడం కాదు. నమ్మినోడు ఏం చేయాలంటే ఆయన పక్షమున నిలబడాలి. అది నమ్మడం కాదు. ఇప్పుడు నమ్మినోడు ఏం చేయాలంటే ఆయన పక్షాన నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం పక్షాన నిలబడటం అంటే అది ఎంత గొప్ప త్యాగం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇకలోక సంబంధమైన ఆలోచనలు, ఇకలోక సంబంధమైన తలంపులు, ఉద్దేశాలతో, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో వాక్యం పక్షాన మనం నిలబడలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. వాక్యం పక్షాన్ని నిలబడే అవకాశం ఇచ్చాడు. చెదరపోయిన మనల్ని ఆయన సమకూర్చాడు. ఆ ఇశ్రాయేలును సమకూర్చినట్టుగానే ఈరోజు దేవుడు ఈ వధువులో ఎక్కడెక్కడైతే భాగస్థులుగా ఉన్నారో వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడు? సమకూరుస్తూ
ఆయన ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆయన పక్షమున నిలబడుటకు, ఆయన పక్షాన్ని నిలబడుటకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ అవకాశాలు రావు. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం విడిచిపెట్టుకుండగా ప్రియులారా, దానికోసం మనం నిలబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ భర్త మీద నువ్వు ఆధారపడే సమయం ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భర్త ద్వారా నువ్వు ఫలాలు అనుభవించే సమయం ఇది. ఇక్కడ హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీ భర్త ద్వారా నీవు ఫలాలు అనుభవించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞానముతోను వివేకముతోను మనం వాక్యముతో ఏం చేయాలో తెలుసా? కాపురం చేయాలి. పేతురు అన్నాడు కదా, ఆమెతో జ్ఞానముతోను కాపురం చేయాలని పేతురు రాస్తాడు. ఎవరి గురించి? స్త్రీ గురించి. స్త్రీ బలహీనమైన ఘట్టమని ఎదిగి ఆమెతో ఎలా కాపురం చేయాలంట? జ్ఞానముతో వివేకముతో కాపురం చేయాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఆయన జ్ఞానముతోను వివేకముతో మనతో ఉంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఆయన మనతో ఎలా ఉంటున్నాడంటే జ్ఞానముతో ఉంటున్నాడు. జ్ఞానమనగా వాక్యము. జ్ఞానమనగా వాక్యము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివేకముతో ఉంటున్నాడు ఆయన మన మధ్యలో. ఏ విధంగా? వివేకమనగా వాక్యమే. జ్ఞానమనగా వాక్యమే. వివేకమనగా వాక్యమే. కనుక ఆ జ్ఞానముతో వివేకముతో ఆయన మనతో కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా జ్ఞానము కలిగి వివేకము కలిగి ఆయనతో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము, క్రీస్తు తన యొక్క వధువు. ఈనాడు సంఘాన్ని దేవుడు విడిచిపెట్టాడు. ఆయన తనకు సంబంధించిన క్రీస్తులను ఆయన వెతుక్కుంటున్నాడు. ఈ రోజున క్రీస్తును క్రీస్తే కలుసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాక్యము వాక్యముతోనే జత కడుతుంది. పావురము పావురంతోనే జత కడుతుంది. పక్షిరాజు పక్షిరాజుతోనే జత కడుతుంది. కాకి కాకితోనే జత కడతా ఉంది. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరుతా ఉంటుంది. మరి మనం ఏ గూటి పక్షిలం? మనం ఏ గూటి పక్షిలం? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము నిజమైన పక్షిరాజులమేనా? మనము నిజమైనటువంటి పావురమేనా? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ నిజంగా మనం దేవుని యొక్క పక్షిరాజులమైతే, నిజంగా పక్షిరాజుతోనే మనం ఏం చేయగలాలంటే జత కట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పక్షిరాజుతోనే మనము జత కట్టాలి. ఆ పక్షిరాజు యొక్క స్వభావము, ఆలోచన, గుణములు, తలంపులు ఏ విధంగా అయితే ఉన్నాయో ప్రియులారా, ఈ పక్షిరాజులో, ఇప్పుడున్న ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పక్షిరాజులో కూడా అవే గుణ లక్షణాలు, అవే తలంపులు మనం కలిగి ఉండాలి. పావురము ఏ విధంగా అయితే పరిశుద్ధతలో ఉంటుందో, ఈనాడు మనము కూడా ఈ లోకములో పరిశుద్ధంగానే జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. సియోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. మరి ఇక నువ్వు ఎవరి మీద ఆధారపడతావో నీకు దగ్గర మీ ఇష్టం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇందులో చాలా ఉన్నాయి, ఒక్కో దాని గురించి మాట్లాడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పూర్తిగా మనకు ఆయన ఈ లోకములో ఆత్మ సంబంధంగా దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. ఈ లోకములో శరీర సంబంధంగా ఒక పురుషునికి ఒక భార్య ఉంటుంది. ఈ లోకములో శరీర సంబంధంగా దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. ఎందుకు? మనమంతా కూడా ఆత్మ సంబంధంగా మనం ఆయనకు భార్యలై ఉన్నాము. ఆయన వాక్యమై ఉన్నాడు. భర్త అంటే వాక్యము, సృష్టికర్త. భర్త అంటే సృష్టికర్త. భర్త అంటే జీవం కలిగిన వాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భర్త అంటే జీవము కలిగిన వాడు. జీవం ఎవరిలో ఉంటుంది? పురుషుల్లోనే ఉంటుంది, కానీ స్త్రీలో జీవము ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జీవం ఎవరిలో ఉంటుంది? పురుషుల్లోనే జీవం ఉంటుంది, స్త్రీలో ఉండదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనము వాక్యముతోనే మనం జత కడుతూ వాక్యములో ఉన్నటువంటి ఫలాలను అనుభవిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు నాయన, ఓ సియోను కుమారి, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని ఈ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, మేము ఒక చిన్న మందగా ఇక్కడ కూడుకుని ఉన్నాం ప్రభువా. ఆయన ఈ చిన్న మందకు ఒక గొప్ప సందేశాన్ని ప్రభువా మీరు మాకు అందిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నాయన, నిన్ను విడిచి వేరొకరిని ఆశ్రయించు వారికి శ్రమని నీ వాక్యంలో రాయబడింది. మేము ఎల్లప్పుడూ కూడా నా తండ్రి, ఆత్మీయంగాను శారీరకంగాను ప్రభువా, నీ వాక్యానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ కూడా నిలబడకుండా నా తండ్రి, పరిపూర్ణంగా నా ప్రభువా నీ వాక్యముతో నిలబడి, నీ వాక్యముతోనైనా జతకడుతూ, నీ వాక్యం యొక్క ఫలాలను అనుభవిస్తూ మా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. కుడి వచ్చిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఓ ఫోన్ కాన్ఫరెన్స్ లో వాక్యం ఉంటున్న నెవిల్ని మీరు దీవించి ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. సహాయం చేయండి, అన్ని విషయాలు నీ కృపను దాయించండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails, Christ Branham never fails, Christ Branham never fails in thee. Hallelujah, hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon, is coming very soon, is coming very soon in thee. Hallelujah, hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధులను సమర్పించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత ఎస్ థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.